నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఆపరేషన్ కగార్ పేరుతో ఇటు కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల మీద పంజా వేస్తున్న పరిస్థితి. దాదాపుగా వారం రోజుల క్రితం నుంచి కూడా కర్రెగుట్టల్ని బలగాలు స్వాధీనపరుచుకొని కర్రెగుట్టల్లో వేట ఆరంభించిన పరిస్థితి. ఎందుకంటే హెలికాప్టర్ల ద్వారా దాదాపుగా 10,000 బలగాలు ఆ కర్రెగుట్టను చుట్టుముట్టినారు. సో నిన్న కర్రెగుట్ట అంశం మీద, అదేవిధంగా ఇటు జరుగుతున్న నక్సలైట్ల ఎన్కౌంటర్ల మీద కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. ఆయన ఏమన్నారంటే, ఖచ్చితంగా మావోయిస్టులు ఎదురుపడితే ఎన్కౌంటర్ చేస్తాం, చర్చలేం ఉండవు. ఎప్పుడైతే వాళ్ళు తుపాకీలు పక్కన పెడతారో అప్పుడే చర్చలకు కేంద్ర ప్రభుత్వం వస్తుందని చెప్పేసి కూడా బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి. అలాగే ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద, ఇటు సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము నక్సలైట్లను నిషేధించిందని చెప్పేసి, అదేవిధంగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నక్సలైట్లను ఊచకోత విధించారని చెప్పేసి కూడా బండి సంజయ్ మాటలు. సో ఇదే అంశం మీద మనం సీనియర్ జర్నలిస్టు కప్ర ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన వర్షన్ ఏంటి, ఆయన ఏమంటారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న బండి సంజయ్ ఆపరేషన్ కర్రెగుట్ట మీద, అదేవిధంగా నక్సలైట్ల మీద ఏదైతే చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి. సో ఏంటండి, అసలు చర్చలే ఉండవు, ఎదురైతే మాత్రం ఎలిమినేట్ చేసేస్తాం, అంటే ఎన్కౌంటర్ చేసేస్తాం అన్న వ్యాఖ్యలు కరెక్టే అంటారా? అంటే వాస్తవంగా అంటే ఉగ్రవాదులతోటి లేదా ఈ విచ్ఛిన్నకర శక్తులతోటి చర్చలు జరపమని చెప్పి ఆయన స్పష్టంగా బండి సంజయ్ గారు చెప్పింది. అంటే చర్చల అర్థమైంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చర్చలు జరిపినప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఆయుధాలు వదిలేసిరండి, చర్చలు జరుపుతాం అన్నారు. అట్లనే వాళ్ళు ఆయుధాలు పక్కన పెట్టి అప్పటి నక్సలైట్ లీడర్లు చర్చలకు వచ్చిండ్రు. దాని తర్వాత చర్చలు సఫలమైన విఫలమైన తెలియదు, మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయినాయి. దాని తర్వాత అనేక రకాల ఎన్కౌంటర్లు జరిగినాయి. మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ విషయాల్ని మాట్లాడతలేదో నాకు అర్థమైతలేదు. మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్న సీతక్క చర్చలు జరపాలి, ఎన్కౌంటర్లు ఆపాలి అంటుంది. మరి ఈ మావోయిస్ట్ పార్టీ మీద, పీపుల్స్ పవర్ పార్టీ మీద నిషేధం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నిషేధం పెట్టి వాళ్ళని చర్చల పేరుతోటి పిలిచి ఎన్కౌంటర్లు చేసింది రాజశేఖర్ రెడ్డి. మరి అదే పార్టీలో ఇప్పుడు సీతక్క ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దాని తర్వాత అనేక ఎన్కౌంటర్లకు కారణమైనడు కేసీఆర్. నక్సలైట్ల మీద నిషేధం విధించి వాళ్ళ ప్రవర్తనను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు విమర్శించినాడు. మరి ఇప్పుడు వీళ్ళు కొత్తగా నక్సలైట్లతో చర్చలు జరపాలి, లేకపోతే వాళ్ళ మీద నిషేధం ఎత్తేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ ద్వంద్వ విధానము కాంగ్రెస్ పార్టీ అట్లనే బీఆర్ఎస్ పార్టీలో కనబడుతుంది. కానీ ఒకే రకమైనటువంటి విధానం భారతీయ జనతా పార్టీలో కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి నక్సలైట్లు ఆయుధాలు వదిలేసి వస్తేనే చర్చలు ఉంటాయి, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో చర్చలు జరపము అని చెప్పి స్పష్టంగా చెప్తున్నది. ఇప్పుడు బీజేపీ నక్సలైట్లు లేరా, మాజీ నక్సలైట్లు లేరా? ఇటు నక్సలైట్లకు మాజీ నక్సలైట్లకు తేడా ఉంది. నేను చెప్పేది అది, ఆయుధాలు వదిలిపెట్టిన తర్వాత ఎవరితోనైనా చర్చలు జరుపుతారు. ఒకవైపు ఆయుధాలు పట్టుకొని ఉంటాము, అమాయక ప్రజల్ని చంపేస్తాము, ఆయన మాత్రం చర్చలు జరపండి అంటే ఎట్లా అర్థం ఉండదు కదా అనేది సంజయ్ వాదన. ఇప్పుడు ఆయుధాలు వదిలేసి, సరే మేము ఆయుధాలు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం, మాతో చర్చలు జరపండి, మా డిమాండ్లు ఇవి అంటే జరపడానికి రెడీగా ఉంటారు. కానీ ఒకవైపు ఆయుధాలు మేము పెట్టుకుంటాం, అట్లనే మందు పాత్రలు పెట్టి పోలీసులను చంపేస్తాము, మందు పాత్రలు పెట్టి సామాన్యులను చంపేస్తాము, ఇంకా తుపాకీ ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను చంపేస్తూనే ఉంటాము, మొత్తం చర్చలు జరపాలి అంటే ఎట్లా సాధ్యమైంది? అంటే పౌర హక్కుల నాయకులు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఏదైతే ఖనిజమైన భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా అంబానీకు, అదానీల కంపెనీలకు ఆ భూములన్నీ తరలిపోతున్నాయన్న కాన్సెప్ట్లో ఇటు మావోయిస్టులు కానీ పౌర హక్కుల నాయకులు చెప్తున్న పరిస్థితి. అంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేస్తున్నారు మోడీ ప్రభుత్వం అన్నట్టు కూడా కామెంట్ వినిపిస్తున్నాయి. దీనికేమంటారు? అసలు ఈ దేశానికి పట్టినటువంటి పెద్ద దరిద్రమే ఈ ఒక సైడ్ మాట్లాడే పౌర హక్కులు. ఓకే, వన్ సైడ్ మాట్లాడేటోళ్ళు. నేను అనేది పౌర హక్కులు అంటే రెండు దిక్కులు మాట్లాడాలా. అక్కడ ఉండబడేటువంటి సామాన్య గిరిజనులను ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడాలి, సామాన్య గిరిజనులను నక్సలైట్లు అంతమొందించినప్పుడు కూడా ఈ పౌర హక్కుల సంఘాలు మాట్లాడాలి. అప్పుడు ఏం మాట్లాడలే. కొన్ని వందల మందిని ఎన్కౌంటర్ మన ఇన్ఫార్మర్ల పేరుతోటి నక్సలైట్లు దండకారణ్యంలో నరికి చంపిండ్రు. అప్పుడు మాట్లాడలే. మొన్నటికి మొన్న రాధా అనేటువంటి ఒక దళిత నాయకురాలని, వాళ్ళ పార్టీ నాయకురాలనే ఇన్ఫార్మర్ అని చెప్పి కాల్చి చంపి రోడ్డు మీద పడేసిపోయినరు. అప్పుడు పౌర హక్కులు కనపడే, వాళ్ళు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడతారు. నేను అనేది ఇటు నక్సలైట్లు చేసినా
అటు పోలీసు వాళ్ళు చేసిన, ఎవరు చేసినా హింస అనేది తప్పు. ఓకే. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, ఫోన్ మీ దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది, మనం ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం. మరి మీ దగ్గర తుపాకీ ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న తుపాకీ మాట్లాడుతావు కదా, నా దగ్గర కూడా తుపాకీ ఉంటే మరి నువ్వు తుపాకీని పెట్టుకుని ఎట్లా మాట్లాడతావు? నువ్వు తుపాకీని పక్కకు పెట్టు, తుపాకీతో సంబంధం లేదు, నీకు సంబంధం లేదు. వాళ్ళు ఓకే అంటున్నారు, చర్చలు ఓకే, మేము సిద్ధం అంటున్నారు వాళ్ళు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వాళ్ళ సిద్ధాంతాన్ని ఇంకా అంగీకరించలేదు. ఇప్పుడు సిద్ధము అనేది ఏమంటున్నారు? ఫస్ట్ వాళ్ళు మేము ఈ సాయుధ పోరాటాన్ని ఆపేస్తున్నాము, మాకు ఈ సాయుధ పోరాటంతో సంబంధం లేదు, మేము ఇక జనజీవన స్రవంతిలో కలిసి ఉండి కొట్లాడతాము, ఈ ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది, ఈ భారత రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పానండి. ఎప్పుడు పిలుస్తారు చర్చలకు? ఇప్పుడు వీళ్ళము రాజ్యాంగం ప్రకారం చర్చలు జరగాలంటే అసలు రాజ్యాంగాన్ని నమ్మనోళ్ళు కదా వాళ్ళు. అసలు ఈ రాజ్యాంగమే మాకు పనికిరాదు, ఇది పార్లమెంట్ పందుల దొడ్డి అని చెప్పేటువంటి వాళ్ళకి పార్లమెంట్ తో ఏం పని? ఇప్పుడు నువ్వు భారత దేశానికి ఉండేటువంటి రాజ్యాంగాన్ని మేము నమ్మము అన్నప్పుడు ఆ రాజ్యాంగ ప్రతుల్ని దగ్ధం చేసేటోళ్ళకి, భారతీయ జాతీయ పతాకాన్ని దగ్ధం చేసేటోళ్ళకి, ఈ దేశం మాది కాదు, ఈ దేశాన్ని ముక్కలు చేయండి అని మాట్లాడేటువంటి సిద్ధాంత పరులకి ఎట్లా ఏ రకమైనటువంటి హక్కు ఉంటుంది మళ్ళీ రాజ్యాంగ పరంగా మాట్లాడండి అని చెప్పడానికి? అందుకనే ఏమంటుందంటే బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత పరుషంగా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడినటువంటి దాంట్లో అర్థం ఏంటంటే మీరు ఆయుధాలు పక్కకు పెడితే, మీరు ఈ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటిస్తే అప్పుడు చర్చలకు పిలుస్తాము. మీరు ఆయుధాలు పట్టుకున్న ఒకవైపు సామాన్యులను చంపుతూనే ఉంటాం, మా ఆయుధాలు వేసుకొని మేము ప్రతి ఒక్కరిని బెదిరిస్తూనే ఉంటాము, మా సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ మారణభంగం సృష్టిస్తూనే ఉంటాం, మాతో చర్చలు జరపండి అంటే ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు నక్సలైట్లు నిజమైన దేశభక్తులు కాదంటారా? గతంలో ఎన్టీఆర్ చెప్పినట్టు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని చెప్పిన ఎన్టీఆర్ మొన్న 2014 ఉద్యమ సమయంలో అయినా నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పిన కేసీఆర్, ఈ రెండు మాటలు రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు కదండి. అవును, రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పిండు. నేను ఒకటే అడగదలుచుకున్నాను, నక్సలైట్లే దేశభక్తులు అంటే సరే, వాళ్ళు అనుకుంటారు నక్సలైట్లే దేశభక్తులు అని. అసలు ఐడియాలజీ ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ల యొక్క సిద్ధాంతాన్ని నమ్ముతున్నదా? ఓకే, నక్సలిజమే కరెక్ట్ అనుకున్నప్పుడు వాళ్ళ వీళ్ళ 3 రంగుల జెండా ఎందుకు, చెయ్యి గుర్తెందుకు? రేవంత్ రెడ్డి ఒక తుపాకీ, మరి సీతకు ఒక తుపాకీ, శ్రీధర్ బాబు తుపాకీ వేసుకుని దళాన్ని పెట్టుకొని పోవచ్చు కదా. వీళ్ళు ఎందుకు ఇక వీళ్ళు రాజ్యాంగాన్ని నమ్మి ప్రజాపాలన ఎందుకు చేయాలి? ఇక్కడ వీళ్ళు నిజంగానే వాళ్ళ ఐడియాలజీ గొప్పది, వాళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ ఐడియాలజీని మీరు సమర్థించినప్పుడు వాళ్ళతోనే పోవచ్చు కదా. అంటే చెప్పండి, శ్రీధర్ బాబు గారు ఇలా మంత్రివర్గంలో ఉన్నారు, శ్రీధర్ బాబు గారి తండ్రిని శ్రీపాదరావు గారిని నక్సలైట్లు చంపేసిండ్రు. ఏమని చంపేసిండ్రు? ఉత్తముడే ఈయన శ్రీపాదరావు, అయినా మేము చంపుతున్నాం అని చంపేసిరా, ప్రజాద్రోహి అని చెప్పి చంపేసిండ్రు. మరి ఇప్పుడు శ్రీధర్ బాబు వాళ్ళ తండ్రి ప్రజాద్రోహి అని చెప్పి నమ్ముతున్నాడా? ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా కారణాలు. సీతకి ఎందుకు బయటకు వచ్చింది? మరి తుపాకీ పట్టుకుని అన్ని ఎందుకు ఉండాలి? మరి అదే గొప్ప అదే అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? తెలుగుదేశం పార్టీలో ఉండి ఇన్ని ఎన్కౌంటర్లు అవుతున్నప్పుడు ఎందుకు సీతక్క మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నది? తెలుగుదేశం పార్టీలో ఎన్కౌంటర్లు కాదు, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయలేదా? మరి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇవాళ మాట్లాడుతున్నారు, చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఆమె రాము ఆదివాసీ నాయకుడు రాము, ఆమె భర్తనో మాజీ భర్తనో తెలియదు, ఆమెను ఆయనను ఎన్కౌంటర్ చేసిండ్రు అని చెప్పి చెప్పిండ్రు కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళందరూ ఎంత అవకాశవాదులు, ఈ ప్రభుత్వం మీదనో లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీదనో బీజేపీ మీదనో వ్యతిరేకంగా మాట్లాడడం కోసం ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి అవకాశవాదులు వీళ్ళు. నేను ఇలా అడుగుతున్న ప్రొఫెసర్ హరగోపాల్ గారు కావచ్చు, లేకపోతే వరవరరావు కావచ్చు, లేకపోతే ఇంకా ముఖ్యమైనటువంటి అనేక మంది పౌర హక్కుల సంఘం నాయకులమని చెప్పుకునేటోళ్ళు సామాన్యులను ఇన్ఫార్మర్ల పేరుతోటి నక్సలైట్లు చంపినప్పుడు ఎప్పుడైనా మాట్లాడినారా? మాట్లాడలే కదా. ఎందుకు మాట్లాడలే? మరి అప్పుడు కూడా మాట్లాడాలి కదా, అప్పుడు అది కూడా హింసనే కదా. అవును, మరి ఆ హింస అప్పుడు ఎందుకు మాట్లాడలే? అంటే దాన్ని ఏమంటారు అంటే అది వేరు ఇది వేరు, ఇది రాజ్య హింస, అది ప్రతి హింస, ఏదో ఇట్లాంటి కథలు చెప్తారు. నేనేమంటున్నానంటే హింస అనేది ఏదైనా హింసనే. తుపాకీని పట్టుకున్నప్పుడు నువ్వు తుపాకీతో మాట్లాడుతున్నప్పుడు నీతో ఇంకో తుపాకీ మాట్లాడుతుంది. నువ్వు తుపాకీ పట్టుకొని నిలబడి ఎదురు కూడా వచ్చినోడు కామన్ గా మాట్లాడాలి అని అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇలా నీ తుపాకీ ఉంది కాబట్టి అందరినీ బెదిరిస్తున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు రాజ్యం వెళ్తున్నావు కదా. కాబట్టి వాళ్ళ మీద సాయుధ బలగాలు పోయి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఆ పట్టుకునేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు, సరే ఎన్కౌంటర్లు అని కరెక్ట్ అని కాకపోవచ్చు. ఇప్పుడు ఎన్కౌంటర్లు అన్ని నిజంగానే జరుగుతున్నాయంటే జరగకపోవచ్చు. నేను దాన్ని నేను ఎన్కౌంటర్లను సమర్థిస్తలేను, నక్సలైట్ల హింసను సమర్థిస్తలేను. కానీ ఒక పక్క భారత్ పాకిస్తాన్ మధ్య అంటే యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి, పెహల్గాంలో
ఇప్పటికీ కూడా అక్కడ అల్లర్లు ఆగలేదు. ఆ ఉగ్రవాదులను కూడా ఏరివేతలో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. కానీ ఎందుకు కర్రెగుట్టనే ఎందుకు మీరు మెయిన్ టార్గెట్ చేశారు అనేది చర్చ. అదే మూర్ఖులు పెట్టేటువంటి చర్చ, మామూలు పెట్టేటువంటి చర్చ కాదు, దేశ ద్రోహులు పెట్టేటువంటి చర్చ, ఈ దేశం అంటే నమ్మకం లేనోడు పెట్టేటువంటి చర్చ. అది కర్రెగుట్ట అనేది ఇవాళ మొదలైంది కాదు. వీళ్ళు గత కొన్ని నెలలుగా అక్కడ ఆపరేషన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మరి ఆపరేషన్ మొదలు పెట్టినప్పటికీ ఇప్పుడే ఎందుకు తీవ్రంగా అయిందంటే నిన్నటి దాకా పాపం సామాన్యులు చనిపోయారు. ఇవాళ ఇంపార్టెంట్ నక్సలైట్ నాయకులు పోలీసుల ఆధీనంలోకి రాబోతా ఉన్నారు. కాబట్టి ఆ నాయకత్వం రాకుండా కాపాడుకోవడం గురించి ఇవాళ పౌరకుల సంఘాలు మాట్లాడుతా ఉన్నాయి. పూర్తిగా నక్సలైట్లను ఎలిమినేట్ చేస్తే బీజేపీకి ఏంటి లాభము? బీజేపీకి లాభము ప్రజలకు లాభం, పార్టీకి లాభం కాదు. బీజేపీ ఏమంటుందంటే ఎవరైనా సాయుధ పోరాటాన్ని తుపాకులు పట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మేము పోరాటం చేస్తున్నాం అంటే తప్పు. సాయుధ పోరాటం చేసేటువంటి వాళ్ళని, ఈ నక్సలైట్ గ్రూపులని వాళ్ళ మనుగడ కొనసాగనివ్వము అని కేంద్ర మంత్రి స్పష్టంగా అమిత్ షా గారు చెప్పిండ్రు. నువ్వు దాన్ని పాటిస్తున్నారు. నువ్వు నీ ఐడియాలజీ పరమైనటువంటి పోరాటం ఏమనంటే చెప్పు. ఇలా సిపిఐ వాళ్ళని చంపేస్తాము, సిపిఎం వాళ్ళని చంపేస్తాము అన్నీ కదా. ఎందుకు వాళ్ళని పర్టికులర్ ఆ మావోయిస్టులు ఎందుకు పెడితే వాళ్ళు ఈ మొత్తంగా బహిరంగంగా ఉండేటువంటి ఇతర దేశాలతో కూడా, నేపాల్ లాంటి దేశాలతో కూడా సంబంధాలు ఏర్పరచుకొని ఈ దేశం మీద వ్యతిరేకంగా పోరాడడం కోసం ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. మీరు ఇందాక చెప్పారు కదా పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి అక్కడ చేస్తున్నారు అని చెప్పి, అట్లాంటి ఒక సైన్యాన్ని వీళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసేటువంటి క్రమంలో ఇది చాలా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం సైనిక పరమైనటువంటి చర్య తీసుకున్నది. అంటే నక్సలైట్లను మీరు ఉగ్రవాదులతో పోలుస్తున్నారా? వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు ఉగ్రవాదులు బయట కనబడతారు మనకు. వీళ్ళు మన మధ్యలో ఉండి మన మధ్యన ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు సామాన్య ప్రజానికాన్ని చంపేటోళ్ళు కదా. అంటే అర్బన్ ఉగ్రవాదులు అంటారా? వాళ్ళు అర్బన్ ఉగ్రవాదులు అంటారా? అర్బన్ ఇప్పుడు వాళ్ళేమో ఉగ్రవాదులు, వీళ్ళు తీవ్రవాదులు. వీళ్ళని తీవ్రవాదులతో పోలుస్తా ఉన్నాం. కానీ రేపు భవిష్యత్తులో మీ పార్టీకి డ్యామేజ్ కాదంటారా? అంటే భవిష్యత్తులో బీజేపీకి తెలంగాణలో ముఖ్యంగా మీ పార్టీకి ఇబ్బంది కాదంటారా? నాకేమి ఇబ్బంది అండి. మేము ఒక ఐడియాలజీతో పనిచేసేటువంటి వాళ్ళం. మా ఐడియాలజీని బతికించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి జెండాను, భారత జాతీయ పతాకాన్ని ఎగిరేయడం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. ఎందరో వందల మంది మా కార్యకర్తలు ఈ సిద్ధాంతం కోసం బలైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులలో ఇప్పుడు ఒక ఐడియాలజికల్ వార్ మాత్రమే జరుగుతున్నది. ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళు ఇలా వాళ్ళని అడ్డంగా పెట్టుకుని వాళ్ళని బూచిగా చూపించి నేను అదే చెప్తున్నాను, చాలా మంది ఇలా ప్రభుత్వాలలో గత కేసీఆర్ ప్రభుత్వంలో, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ నక్సలైట్ భావ సారూపిత అంటే ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు అంతర్లీనంగా ఇంట్లో ఉండి కాంగ్రెస్ లో ఉంటారు. పని మాత్రం నక్సలైట్ల పని చేస్తుంటది. ఇప్పుడు సీతక్క లాంటి వాళ్ళు ఉండేది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ ఐడియాలజీ తెలియదు వాళ్ళకి. మన కాంగ్రెస్ వ్యక్తులను ఎంతమందిని నక్సలైట్లు ఎందుకు చంపినరు అంటే చెప్పలేరు వీళ్ళు. వాళ్ళు ప్రజాకంటకులను చంపినరు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాకంటకులా చెప్పాలి కదా, చెప్పరు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నక్సలైట్లకు సహకారం చేసేటోళ్ళు, టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ నక్సలైట్లకు సహకారం చేసేటోళ్ళు. వీళ్ళంతా ఒక రకంగా మన ఏంది మళ్ళీ ఏం చెప్తాం, ఎవడైతే ఈ తీవ్రవాదులు, ఐఎస్ఐ ఏజెంట్లు వీళ్ళంతా మన మానవ బాంబుల్లాగా పేలిపోతున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ. అట్లా వాళ్ళేమో బాంబు విస్ఫోటనం చేస్తున్నారు, వీళ్ళేమో ఐడియాలజీ విస్ఫోటనం చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ ఐడియాలజీని ఈ పార్టీలో ఉంటూ ప్రకటిస్తున్నారు. ఇలా సీతక్క పోయి ఆ రాము అనే టైంకు నివాళులు అర్పించింది. అరే మొన్నటికి మొన్న నక్సలైట్లతో చర్చలు జరపాలి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, సీతక్కల నాయకురాలు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి కదా. ఎత్తే నువ్వు మావోయిస్టుల మీద పెట్టినటువంటి ఏదైతే నిషేధం ఉందో నిషేధాన్ని ఎత్తేయి. ఎందుకు ఎత్తావు? నీ చేతిలో ఉంది కదా, ఎత్తేయి. నువ్వే కదా పెట్టింది. నిషేధమేమో ఎత్తేవు, మాటలేమో బాగా మాట్లాడతావు, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అని. ఒక్కటే నేనంటే ముసుగులో గుద్దులాటలు ఉండొద్దు. ఇలా బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది, సాఫీగా సక్రమంగా ఉంది. ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు. మీరు ఆయుధాన్ని పక్కకు పెట్టి ఇతర జీవన ప్రవృత్తిలో కలవండి, వాళ్ళతో చర్చలు జరుపుతారు. వాళ్ళు ఉండేటువంటి డిమాండ్లు ఏమంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది. వాళ్ళకి తగినటువంటి ఏదైనా పారితోషికం కావాలన్నా, ఉపాధి అవకాశాలు ఏమన్నా కల్పిస్తుంది. అందులో వేరే ఏం లేదు కదా. అది ఈ రోజు చేసేది బండి సంజయ్ చేసినటువంటి స్టేట్మెంట్. అది పార్టీ ఐడియాలజికల్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, పార్టీ నిర్ణయం అది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.